ఈ రోజు మీరు చెట్లకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని అప్రూవల్స్ ఎందుకు తీసుకున్నారు? జనరల్ ఫండ్స్ నుంచి కూడా మేము తీసుకుంటామని ఆ రోజు అక్కడ రాశారు కదా, సిఎస్ఆర్ కానీ లేదా జనరల్ ఫండ్స్ అని కానీ. మరి ఈ రోజు మీరు యూటర్న్ తీసుకొని అంత కాదంటారు, ఇన్ని చెట్లు కాదంటారు, జనరల్ ఫండ్స్ నుంచి అసలు వద్దంటారు, సిఎస్ఆర్ని అంటారు, సిఎస్ఆర్ కూడా కాదు నా సొంత నిధులు అంటారు. రోజుకొక మాట మాట్లాడడానికి ఇది మన సొంత వ్యవహారం అయితే మాట్లాడవచ్చు, అంతేగాని మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మనం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు రోజుకొక మాట పూటకొక మాట మీరు కానీ మీ వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడించడం అనేది ఎంత ప్రమాదమో ఈ ప్రజాస్వామ్యానికి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, దీనికి సంబంధించి మా దగ్గర ఒక లీడర్, వైఎస్ఆర్సీపీలో లీడర్, ఒక మైనారిటీ లీడర్ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో పెట్టాడు. ఈ చెట్లు ఈ విధంగా నాటుతా ఉన్నారు, దీంట్లో కొంత మనకు ప్రజాధనం వృధా అవుతుందని చెప్పి ఆయన ఒక వీడియో పెడితే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు నెల్లూరులో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితుల్ని ఈరోజు మనం చవి చూస్తా ఉన్నాం అనే బాధ కలుగుతూ ఉంది. ఆ మైనారిటీ లీడర్ ఒక పోస్ట్ పెడితే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి స్వయంగా అతన్ని పిలిపించి కూర్చొని పెట్టి ఆ వీడియోని డిలీట్ చేసి బయట పొమ్మని చెప్పి రాత్రి 10 గంటలప్పుడు అక్కడ కూర్చొని పెట్టి ఆ వీడియోని నాకు ప్రెషర్ ఉంది, పైనుంచి నాకు ఒత్తిడి వస్తుంది, ముందు ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పి ఆ వీడియోని డిలీట్ చేసి అతన్ని రాత్రి 10-10:30 గంటల్లో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించినటువంటి పరిస్థితి. అదే తర్వాత రోజు మీరు సుమారుగా డివిజన్కి 10 మంది లెక్కన సుమారుగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో 200 మందితో వీడియోలు పెట్టించినారు, మా మీద మమ్మల్ని తిట్టించారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడించారు. మీ మీద ఒక్క వీడియో పెడితే అసలు పోలీసులకి ఏం పని? నేను పోలీసులను తప్పుపట్టట్లా, పోలీసుల గురించి మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో వీరు చెప్పినటువంటి ఆదేశాలు కనుక ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా కనుక పాటించకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో వారందరికీ తెలుసు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు పాపం అనుభవిస్తూ ఉన్నారే. కానీ మీరు ఏ విధంగా ఒత్తిడి చేస్తారు? ఒక్క వీడియో ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ పెడితే ఆ లీడర్ని తీసుకొని వచ్చి స్టేషన్లో కూర్చొని పెట్టి ఆ వీడియోని డిలీట్ చేసిన తర్వాత మీరు బయట పంపించేదాకా అతన్ని చిత్రహింసలు పడేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రోజు నెల్లూరులో ఎట్లాంటి చీకటి రోజులు ఉన్నాయన్నది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు కనుక చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ మనం కనుక కళ్ళు తెరవకపోతే ఇక్కడ నెల్లూరులో జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడా కూడా జరిగేటువంటి పరిస్థితి లేదు, ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులను కూడా మనం చూసే పరిస్థితి ఉంటాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆలోచించాలా. అయితే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏదైతే ఆ మైనారిటీ లీడర్ని బెదిరించారో బయట వచ్చి మళ్ళీ నాకు ఆ రాత్రి 11 గంటలప్పుడు ఫోన్ చేశాడు, సార్ వాళ్ళు ఈ విధంగా నా ఫోన్ లాక్కొని వీడియోని డిలీట్ చేసినారు, అయినా కూడా నేనేం భయపడను సార్, రేపటి నుంచి మళ్ళీ ఇంకొన్నైనా వీడియోలు పెట్టగలను, లేదా మీరు ఏదైనా కాన్సెప్ట్ ఇస్తే ఆ కాన్సెప్ట్ మీద కూడా నేను వీడియోలు తయారు చేసి పెడతానే కానీ వీళ్ళ భయాలకి ఎవరు కూడా భయపడని చెప్పినారు. అదే వైఎస్ఆర్సీపీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేసే తీరు కూడా ఆ విధంగా ఉంటుందని ఈ రోజు మీరు ఆలోచించుకోవాలా. నారాయణ గారికి తెలియదు పాపం, ప్రతిపక్షంలో ఆయన ఎప్పుడైనా పనిచేస్తుంటే ప్రజల బాధలు తెలుసుకునేటి, ప్రజలతో కనుక ఆయన నలుగుంటే ప్రజల బాధలు తెలుసుకునే పరిస్థితి కనుక ఆయనకు ఉండుంటే ఆయనకి ఈరోజు ఈ విధంగా మాట్లాడు, మేము ప్రజల పక్షాన్ని మాట్లాడతామంటే మా మీద కేసులు పెడతారంట. పెట్టండి, ఎవరు కూడా మీ భయాలకు భయపడే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.